దీర్ఘాయుష్మన్ భవ ఇంద్ర. మీ జేజమ్మ కోరుకున్నట్టు నీ పేరులో రాజసం ఉట్టిపడుతోంది. ఆ దేవతలకు రారాజైన ఇంద్రుడి పేరు పెట్టారు నీకు. మీ జేజీ కళ నెరవేర్చాలి. నువ్వు మహారాజు అవ్వాలి. లాంగ్ లివ్ ఇంద్ర. మీ జేజమ్మ పేరు నిలబెట్టు. రే గౌతమ్, ఇందాక ఆ వరాలు బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్తానన్నావు. ఎందుకురా ఎత్తుకెళ్ళింది? మన గురించి బయటకు వచ్చేస్తుంది, ఏం చేద్దాం? నువ్వేం వర్రీ అవ్వకు బేబీ. మన పేరు బయటకొచ్చినా నేను ఎలాగో అలా ఓ రకంగా మేనేజ్ చేస్తాను. అవునరా, ఆ వరాలు నా మునిమనవని ఎందుకు ఎత్తుకెళ్ళింది? ఏం చేయాలని తీసుకెళ్ళింది? చెప్పరా. మేము ఆవిడని పట్టుకొని ఇదంతా ఎవరు చేయించారు, ఎందుకు చేయించారో అని అడిగాం. కానీ తనేం చెప్పలేదు. ఆవిడ డబ్బు కోసమే ఇలా చేసిందంట. పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్ముకోవడం ఆవిడకి అలవాటంట. ఆవిడైతే అదే చెప్పింది. కానీ ఆవిడ డబ్బు కోసం ఇలా చేసిందా, లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అని ఆవిడని అడిగాం. అవునరా, నాకు కూడా అదే డౌట్గా ఉంది. ఇదంతా ఎవరైనా కావాలని చేయించారేమో అనిపిస్తుంది. ఆ డౌట్తోనే మేము గట్టిగానే అడిగాం నాన్న. కానీ ఆవిడ ఏం చెప్పకుండా తప్పించుకొని పారిపోయింది. తప్పించుకొని పారిపోయిందా? అవును సార్. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు తనతో ఎవరు ఇదంతా చేయించారో మొత్తం బయటపడుతుంది. థ్యాంక్ గాడ్ మామ్, ఆ వరాలు మన పేరు చెప్పలేదు. చెప్పాను కదా బేబీ, ఆ వరాలు పక్కా ప్రొఫెషనల్. ఇలాంటి విషయాలు బయట పెట్టదు అని. మొత్తానికి వీళ్ళిద్దరూ తప్పించుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతిసారి తప్పించుకుంటున్నారు, కానీ మనమే దొరికిపోతున్నాం. ఈసారి మనం చేసే ప్లాన్స్ కూడా అలాగే ఉండాలి. మన ప్లాన్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మన పేరు బయటకు రాకూడదు. అవునవును, ఈసారి మనం కూడా అలాగే ప్లాన్ చేద్దాం. మా బాబు బారసాలకు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. దయచేసి అందరూ భోంచేసి వెళ్ళండి. రాజుగారు, వెళ్ళి ఏర్పాట్లు చూడండి.